అమ్మ ఆషాఢ మాసంలో పాటించాల్సిన విధి విధానాల గురించి ఒకసారి తెలియజేయండి. ఆషాఢ మాసంలో చేయవలసినటువంటి విధి విధానాలమ్మ, దైవానికి సంబంధించినటువంటిది ఏదైనా సరే ఒక ఆధ్యాత్మికమైనటువంటి మనం సాధన చేయటానికి ఎంతో యోగ్యమైనటువంటిది. మనం మొదలు పెడితే మనకే తెలుస్తుంది. అది మొట్టమొదటి రోజున మనం సంకల్పించుకొని, అమ్మ నేను ఇది సంకల్పించుకుంటున్నాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని 9 రోజుల పాటు అనుకుంటే మనమే తెలియకుండా పౌర్ణమి వరకు చేసేస్తాం. ఆ పౌర్ణమి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా చేస్తామన్నమాట. ఆ శక్తి ఎట్లా వస్తుంది అంటే కాలాన్ని బట్టి వస్తుందా, ప్రకృతిని బట్టి వస్తుందా అంటే విష్ణువు అదే చెప్తాడు కదా, ప్రకృతిని నేనే అని, విశ్వం విష్ణురు అని చెప్తాడు కదా. విశ్వమంతా నేనే, నేనే విశ్వాన్ని, అంటే విష్ణువు నేనే, విశ్వాన్ని నేనే, ప్రకృతిని నేనే అని అమ్మవారు కూడా చెప్తుంది కదా. కాబట్టి ఎంతో అనువైనటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక విధి విధానాల్లో మనం చేసేటటువంటి పూజా కార్యక్రమాలు, దేవాలయాలకు వెళ్ళటము, వాటన్నిటితో పాటుగా దానాలు ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా. దాంతో పాటుగా స్నానానికి చాలా విశేషమైనటువంటి మాసం. ఆకా మావై అంటారు కదా, ఆషాఢ కార్తీక మాఘ వైశాఖాలు. ఈ మాసాల్లో స్నానం కనుక అది నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేసినట్లయితే ఏ రోజై చేసినా కూడా పుణ్యమే. ఇంకా పౌర్ణమి రోజు చేస్తే మటుకు చాలా మంచిది. ఏకాదశి రోజు కూడాను చాలా విశేషమైనటువంటి రోజు అన్నమాట. ఈ విధంగా మనం ఈ మాసంలో విధి విధానాలని పాటిద్దాము. అంటే గోరంటాకు పెట్టుకోవటం, నదీ స్నానం చేయటము, దాన ధర్మాలు చేయటము, ఆధ్యాత్మిక చింతనతో ఉండటము ఈ మాసంలో మనం చేయవలసినటువంటి విధి విధానాలమ్మ. ఈ మాసం అంతా కూడా పవిత్రమైనటువంటి మాసమే. పౌర్ణమి రోజు కూడా మనం వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి అని కూడా అనుకుంటాం కదా. కాబట్టి ప్రతిరోజు పవిత్రమైనటువంటి రోజు.